వాటిదే బోనస్, అంత బోగస్. ఈ విధంగా పంట వేసిన కాడ నుంచి పంట కొనుగోలు దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న నిలబడ్డది, రైతులకు తోడుగా నిలబడ్డది, రైతులను ఆదుకున్నది. ధాన్యం తడిచిపోతే కూడా కొన్నది. కానీ ఇలా రైతాంగం అంతా ఆగమాగం. రైతు బంధు ఎప్పుడవుతుందో తెలియదు, ధాన్యం కొంటరో కొనరో తెలియదు, కొంటే పైసలు తొందరగా వస్తాయో రావో తెలియదు. చాలా సతమతమవుతున్నారు. రైతులను మాట్లాడితే చాలా తప్పు చేసుకున్నాం సార్, పొరపాటు అయిపోయింది అని బాధపడుతున్నారు. చేనేత కార్మికులు మంచిగా ఉండ్రి, మళ్ళీ వాళ్ళ ఆత్మహత్యలు స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి ఇచ్చే ఆర్డర్లన్నీ బంద్ చేసిండ్రు. ఇంకెవరికి ఇస్తారట కమిషన్ల కోసం, అది వాళ్ళని అవస్థ పెడతా ఉన్నారు. ఉద్యోగులు ఆనాడు మనం 72% ఇచ్చినాం. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు కాబట్టి టీఎన్జిఓ అంటోళ్ళు సమైక్య రాష్ట్రంలో కూడా వాళ్ళ ఉనికి పొడగొట్టుకోలే, టీఎన్జిఓగానే ఉన్నారు తెలంగాణ ఎన్జిఓలుగా. కాబట్టి వాళ్ళని గౌరవించి గుర్తించి బ్రహ్మాండంగా 72% పిఆర్సీ ఇచ్చినాం. ఇలా 7 రూపాయలను ఇచ్చిండ్రా, 7% అని ఇచ్చిండ్రా. ఏమైంది? ఏం బీమారైంది? ఎంతమందిని మోసం చేస్తారు? ఆఖరికి వస్తే పరిస్థితి ఏంది? ఇలా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి రావాల్సిన బకాయిలు, వాళ్ళు దాచుకున్న డబ్బులు వీళ్ళు ఇచ్చే మెహర్బానేం లేదు, ఆ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో రిక్షా కార్మికులు మాట్లాడితే అన్నయ్య ఈరోజు పనికి మాలిన ఫ్రీ బస్సు పెట్టినారు, మా పొట్ట కొడుతున్నారు, మేము నాశనం అయిపోయినాం, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. పిల్లలకు అది నేను పెట్టలే, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిండు. ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్, మంచి లాభం జరిగింది. నేను దాన్ని కొనసాగించిన. ఇలా మొత్తం బీసీలకు ఎస్సీలకు పిల్లలందరికీ ఫీజు రియంబర్స్మెంట్ రాక 10-12 వేల కోట్ల బకాయిలు పెడితే వాళ్ళు ఆగం, వాళ్ళు రోడ్డున పడరు. కోర్టుకు పోతే పిల్లల దగ్గర వసూలు చేసుకోని చెప్పి కోర్టులు చెప్తా ఉన్నాయి. వాళ్ళ గతి ఏం కావాలి? ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినా ఈ రాష్ట్రంలో, ఎవరిని మాట్లాడించినా, ఒక విద్యార్థిని మాట్లాడినా, ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగిని మాట్లాడినా, పనిచేస్తున్న ఉద్యోగిని మాట్లాడినా, రైతాంగంతో మాట్లాడినా, ప్రతి వాడు అసంతృప్తి, ఒక బాధ, మాకేదో అన్యాయం జరిగినటువంటి పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. పిల్లల పాపం చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి విదేశాల్లో సీట్లు వస్తే 20 లక్షల రూపాయలు ఇచ్చాం. అంబేద్కర్ పేరు మీద, జ్యోతిబా పూలే పేరు మీద ఎస్సీ పిల్లలకు, బీసీ పిల్లలకు, ఓసీలలో కూడా నిరుపేదలకు ఇచ్చినాం. ఇలా దాన్ని బంద్ పెట్టినారు, వాళ్ళు ఆగమైపోతూ ఉన్నారు. అన్నీ కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నారు. అన్ని స్కామ్లు, కుంభకోణాలు, భూ కబ్జాలు. పొద్దున్న లేస్తే పేపర్ తిప్పితే బాధ కలిగేటువంటి పరిస్థితులు. సో ఈ రకంగా సింగరేణి, అద్భుతంగా ఉన్న సింగరేణి నాశనం చేసి ఇలా బొగ్గులకు స్కామ్, సివిల్ సప్లైస్ల స్కామ్, మొత్తం అని కూడా స్కామ్లు, దోపిడీ తప్ప ప్రజలకు పనిచేసే పరిస్థితి లేదు. మరి ఏం జరగాల? కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఈ మాటలు కోటలు దాటినట్టు ఇష్టం ఉన్నట్టు చెప్పారు. చివరికి ఏందిరా ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఏంది కథ? కాకికి పెడదామంటే కంకెడి లేవు, పిట్టకి పెడదామంటే పిడికెడి లేవు. వటియే ముచ్చట్లు, వటియే మాటలు తప్ప ఎక్కడ ఏం జరిగింది లేదు. ఏ డిపార్ట్మెంట్లో కానీ, ఏ రంగంలో కానీ, ఒక ఇరిగేషన్లనా, ఒక కరెంట్లనా, ఇంకో దానిలనా, ఒక అర్బన్ డెవలప్మెంటా, రూరల్ డెవలప్మెంటా ఏమైనా జరిగిందా? ఆనాడు మన పల్లెలు బాగు చేసుకోవాలని చెప్పి దేశంలోనే ఎక్కడ లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమాలు చేసినాం. ప్రతి ఊరికి అన్నేళ్ళ తెలుగుదేశం కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉంటే చచ్చిపోతే ఏడగాలేసుకోవడం జాగా కూడా చూపించలే. ప్రతి గ్రామానికి ఆనాడు మనం వైకుంఠ ధామాలు కట్టినాం, ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు కట్టినాం, ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టినాం, ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు పెట్టినాం, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇప్పించినాం. ఆనాడు చెత్త తీసేది, ఇలా పనిచేస్తున్నాయి ఆ ట్రాక్టర్లు. ఊళ్ళలో ట్రాక్టర్లు పనిచేస్తున్నాయి అన్న, మూలకు పడ్డాయి, డీజిల్ పోసే దిక్కులేదు. ఏం చేయాలా? పల్లె ప్రకృతి వనం పెడితే దాన్ని నీళ్ళు పోసే దిక్కులేదు. ఏం రోగం వచ్చింది? ఏం బాధ? డీజిల్ లేదా? ఆ తెలివి కూడా లేదా? ఆ రోజు నేను చెప్పిన ఆర్థిక శాఖ కార్యదర్శిని పిలిచి, అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టుండ్రు కానీ
గ్రామ పంచాయతీల డబ్బులు మాత్రం విడుదల చేయండి అని చెప్పినండి. అంత టంచన్గా డబ్బులు పంపించేది, కార్యక్రమాలు జరిగేది, గ్రామాలు మంచిగా ఉండేది. అది నాశనం పట్టిండ్రు. మున్సిపాలిటీలు అయితే మురిక్కుపాలు అయిపోయినాయి. మరి ఏం చక్కగా ఉన్నట్టు, ఏం బాగున్నదన్నా? అందుకే జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న వ్యక్తి నోటికెళ్ళి ఏం మాట వచ్చింది? కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. ఎందుకు వస్తుంది ఆ మాట? వటిగానే వస్తుందా? బాధ్యత లేకుండా వస్తుందా? ఏది చూసినా కూడా చక్కదనం లేకపోతే, పొద్దున్న లేతే దోపిడి తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం, ఉద్యోగస్తుల ఆగం, రిటైర్డ్ ఉద్యోగస్తుల ఆగం, విద్యార్థుల జీవితాలు ఆగం, ఆటో కార్మికుల జీవితాలు ఆగం. ఎవరు చక్కగా ఉన్నాడు? సంతృప్తి ఎవరున్నారు? ఏం జరుగుతూ ఉంది? ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇక నేను చెప్పానంటే తెల్లారిదాకా చెప్పచ్చు. నేను ఒకటే మీద మనవి చేస్తాను.